ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామములో మీ అందరికీ వందనాలు. మీరు గనక ఈ ఛానల్ని మొట్టమొదటిసారి చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని విషయాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి. ఆదికాండంలోని మొదటి 2 అధ్యాయాల్లోని బైబిల్ క్విజ్ గురించి తెలుసుకుందాం. దేవుడు హవ్వ ఆదాములను ఏమని ఆశీర్వదించెను? ఫలించి అభివృద్ధి పొందుడి, విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకునిడి. బీవి పైవన్నీ. సమాధానం బి పైవన్నీ. ఏదైనా తోటలో గల 4 నదుల పేర్లు ఏమిటి? ఏ పీషోను, గిహోను, హెద్దెకేలు, యాఫ్రటీసు. బి పైవన్నీ. సమాధానం బి పైవన్నీ. జీవము గల ప్రతి దానికి ఎవరు పేరు పెట్టారు? ఏ ఆదాము, బి హవ్వ. సమాధానం ఆదాము. దేవుడు తాను చేసినది యావత్తు చూచినప్పుడు దేవునికి ఎలా కనబడెను? మంచిదిగా, చెడ్డదిగా. దేవుని దృష్టికి తాను చేసిన అంతటిని చూచినప్పుడు చాలా మంచిదిగా కనబడెను. దేవుడు మంచి చెడ్డలను తెలివినిచ్చు వృక్షఫలములు తినకూడదని ఆదాముతో చెప్పెనా లేదా? ఆదాముతో చెప్పెను. బి చెప్పలేదు. సమాధానం దేవుడు ఆదాముతో చెప్పెను. ఈ భూమి మీద మొట్టమొదటి మనుషులెవరు? ఏ ఆదాము, హవ్వ, బి కయీను, హేబెలు. సమాధానం ఆదాము, హవ్వ. స్త్రీ గర్భం నుండి జన్మించని నరుడెవరు? ఏ ఆదాము, బి షేతు. సమాధానం ఆదాము. ఆదికాండమును ఎవరు రచించారు? ఏ మోషే, బి యెహోషువ. సమాధానం ఏ మోషే. దేవుడు హవ్వను దేనితో సృజించాడు? ఏ దేవుని నోటి మాటతో, బి ఆదాము పక్కటెముకతో. సమాధానం ఆదాము ప్రక్కటెముకతో. ఆదాము బ్రతికిన సంవత్సరములెన్ని? ఏ 967 సంవత్సరాలు, బి 930 సంవత్సరాలు. సమాధానం బి 930 సంవత్సరాలు. దేవునితో నడుస్తూ తిరిగి భూమి మీదికి రాని నరుడు ఎవరు? ఏ హానోకు,
బి నోవాహు. సమాధానం హానోకు. నోవాహుకు ఎంతమంది కుమారులు? ఏ 3, బి 5. సమాధానం ఏ 3. నోవాహు తండ్రి పేరేమిటి? ఏ లెమెకు, బి తెరాహు. సమాధానం లెమెకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గాడ్ బ్లెస్ యూ. మరికొన్ని ఆసక్తికరమైన విషయాల కొరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.